వరి మాగాణుల్లో జీరో టిట్లేజ్ పొద్దుతిరుగుడు సాగు. నీటి లభ్యత పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది రైతులు ఖరీఫ్, రబీ రెండు సీజన్లను వరి సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే వరుసగా వరి సాగు చేయడం వలన చౌడు నేలలో మురుగునీటి సమస్య, పురుగులు మరియు తెగుళ్ళు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు ఎరువుల వినియోగం, చీడపీడల ఉధృతి, సాగు ఖర్చు తగ్గడంతో పాటు పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. యాసంగి, రబీలో వరి మాగాణుల్లో పొద్దుతిరుగుడు సాగు లాభదాయకంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వరి కోత తర్వాత అదే భూమిలో జీరో టిట్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడును డిసెంబర్ నెలాఖరు లోపు విత్తుకోవచ్చు. నేల తయారీ. జీరో టిట్లేజ్ పద్ధతిలో వరి కొయ్యలు భూమిలో ప్రధాన సమస్యగా ఉంటాయి. దీని నివారణకు పారాక్వాట్ అనే కలుపు మందును 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటిలో కలిపి వరి కొయ్యలపై పిచికారీ చేయాలి. విత్తే సమయం. వరి కోతల తర్వాత జీరో టిట్లేజ్ పద్ధతిలో నవంబర్ మరియు డిసెంబర్ నెలలో విత్తుకోవచ్చు. వరి కోతల ఆలస్యమైన ప్రాంతాలలో మరియు వేసవిలో జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రకాలు. పొద్దుతిరుగుడులో సూటి రకాల కంటే సంకర రకాలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి. తిలంటెక్ SUNH1, NDSH 1012, KBSH44, DRSH1 ఇతర ప్రైవేటు సంస్థల హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. విత్తన మోతాదు. సాధారణంగా 1 ఎకరానికి 2.5 నుంచి 3 కిలోల 2.5 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది 1 ఎకరానికి. విత్తన శుద్ధి. పంట తొలి దశలో చీడపీడల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరి. పొద్దుతిరుగుడులో నెక్రోసిన్ వైరస్ తెగులు సమస్యలను అధిగమించడానికి 1 కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ 5 మిల్లీలీటర్లు కలిపి శుద్ధి చేయాలి. అలాగే ఆల్ట్రేషియా ఆకుపచ్చ తెగులు నివారణకు ఇప్రోడియాన్ 20% ప్లస్ కార్బండాజిమ్ 20% మందును 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి కూడా చేయాలట. ఇక విత్తే పద్ధతి మరియు దూరం. సాధారణంగా జీరో టిల్లేజ్ పద్ధతిలో వరుసల మధ్య 40 సెంటీమీటర్ల మొక్కల మధ్య 20 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. 5 సెంటీమీటర్ల లోతులో చిన్న రంధ్రం చేసి విత్తనం విత్తుకోవడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చు. విత్తన 15 రోజులు కుదురుకు 1 మొక్క ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. కలుపు నివారణ కోసం పొద్దుతిరుగుడు సాగు జీరో టిల్లేజ్ పద్ధతిలో కలుపు నివారణకు మొదటి 20 నుంచి 25 రోజుల కీలక దశ. వరి కొయ్యలపై పొద్దుతిరుగుడు విత్తన రోజు ముందుగా పారాక్వాట్ అనే కలుపు మందు 5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయాలి. విత్తన 24 నుంచి 48 గంటల లోపు తేమగల నేలపై పిండిమిథిలిన్ అనే కలుపు మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయాలి. పంట 25 నుంచి 30 రోజుల దశలో క్విజాలో పోప్ ఇథైల్ 2 మీటర్ల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలట. ఎరువులు యాజమాన్యం. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పంటకు పోషకాలను అందించాలి. ఎకరాకు 3 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఎరువు వేయాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు మిగతా సగం 2 దఫాలుగా 30 రోజులు మరియు 55 రోజులకు వేయాలి. పంట పూత దశలో బోరాన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే మొక్కలు లేత మరియు మధ్య ఆకుల్లో చివర్లు గుండ్రంగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. అందుకే ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాములు బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో 1 ఎకరాకు 55 కిలోల జిప్సమ్ని వేయడం వల్ల నూనె శాతం పెరుగుతుంది. నీటి యాజమాన్యం. పొద్దుతిరుగుడులో మొగ్గు తొడుగు దశ, పువ్వు వికసించు దశ మరియు గింజ కట్టే దశలో నీటిని అందించడం కీలకం.
అందుకే ఈ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నేల రకం, వాతావరణ పరిస్థితులను బట్టి ఎర్ర నేలల్లో 8 నుంచి 10 రోజుల్లో, నల్లరేగడి నేలల్లో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలంట. ఇదంతా కూడా మనం వేటూరు న్యూస్ నుంచి తీసుకున్నది.